హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము 120 గ్రామర్ రూల్స్లో 12th రూల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ 1 to 11 రూల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ముందు ఆ వీడియోస్ చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఇవే కాకుండా మోర్ ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇస్తున్నాను విత్ ఎగ్జాంపుల్స్తో. సో అవి కూడా ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. సో 12th రూల్ చూడండి, డిస్పైట్ ఆఫ్, ఇన్స్పైట్ ఆఫ్. సో ఏదైనా ఒక సెంటెన్స్లో డిస్పైట్ ఆఫ్ అని రాకూడదు, డిస్పైట్ మాత్రమే రావాలి, ఓకేనా. డిస్పైట్ మీనింగ్ వచ్చేసి ఉన్నప్పటికీ అనే మీనింగ్ వస్తుంది. ఇన్స్పైట్ ఆఫ్ అనేది రావాలి, ఓకేనా. ఇన్స్పైట్ ఆఫ్ అంటే మీనింగ్ దాని లోపల అనే మీనింగ్ వస్తుంది. ఏదైనా ఒక సెంటెన్స్లో డిస్పైట్ ఆఫ్ అని వచ్చినా అది ఎర్రర్, డిస్పైట్ మాత్రమే రావాలి. ఏదైనా ఒక సెంటెన్స్లో ఇన్స్పైట్ ఆఫ్ అని వచ్చిందంటే ఓకే, ఒకవేళ ఇన్స్పైట్ మాత్రం వచ్చిందంటే అది రాంగ్, అంటే మీనింగ్ వేరే వచ్చేస్తుంది, ఓకేనా. ఎగ్జాంపుల్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. డిస్పైట్ ఆఫ్ రిపీటెడ్ వార్నింగ్స్ హీ టచ్డ్ ఏ లైవ్ ఎలక్ట్రిక్ వైర్. ఇక్కడ నేను ఇందాకనే చెప్పాను, డిస్పైట్ ఆఫ్ అని వచ్చిందంటే అది ఎర్రర్, డిస్పైట్ మాత్రమే రావాలి అని చెప్పాను. ఇక్కడ ఏమొచ్చింది, డిస్పైట్ ఆఫ్ అని వచ్చింది, కానీ ఇక్కడ డిస్పైట్ ఆఫ్ అని రావచ్చా? రాకూడదు, ఇక్కడ డిస్పైట్ మాత్రమే రావాలి. ఇప్పుడు చదవండి, డిస్పైట్ రిపీటెడ్ వార్నింగ్స్ హీ టచ్డ్ ఏ లైవ్ ఎలక్ట్రిక్ వైర్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, డిస్పైట్ ఆఫ్ ది బ్యాడ్ వెదర్ వీ ఎంజాయ్డ్ అవర్ సెల్వ్స్. ఇక్కడ డిస్పైట్ ఆఫ్ అని వచ్చింది, అండ్ ఇక్కడ వెదర్ స్పెల్లింగ్, వెదర్ అంటే క్లైమేట్ అనమాట అక్కడ, ఓకేనా. ఒక హెచ్ లెటర్ వల్ల మీనింగే చేంజ్ అయిపోతుంది, ఓకేనా. డిస్పైట్ ఆఫ్, ఆఫ్ రాకూడదు, అక్కడ డిస్పైట్ మాత్రమే రావాలి. డిస్పైట్ ద బ్యాడ్ వెదర్ వీ ఎంజాయ్డ్ అవర్ సెల్వ్స్, ఇది కరెక్ట్ సెంటెన్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ లైక్ హిమ్ డిస్పైట్ ఆఫ్ హిస్ ఫాల్ట్. ఇక్కడ డిస్పైట్ ఆఫ్ అని వచ్చింది, డిస్పైట్ ఆఫ్ అని రాకూడదు, డిస్పైట్ మాత్రమే రావాలి, ఓకే. నెక్స్ట్, ఇన్స్పైట్ ఆఫ్ ది ఫాగ్ ప్లేన్స్ ఆర్ స్టిల్ ల్యాండింగ్. ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ అని వచ్చింది, నేను చెప్పాను ఏదైనా ఒక సెంటెన్స్లో ఇన్స్పైట్ ఆఫ్ అనే రావచ్చు, ఇన్స్పైట్ ఆఫ్ అని రావచ్చు, కానీ డిస్పైట్ ఆఫ్ అని రాకూడదు, ఓన్లీ డిస్పైట్ అని మాత్రమే రావాలి. సో ఈ లాస్ట్ సెంటెన్స్లో ఏంటి అంటే నో ఎర్రర్, అక్కడ కరెక్ట్ సెంటెన్స్లోనే ఉంది. సో 12th రూల్ ప్రకారం ఇలా ఎర్రర్ డిఫైన్ చేయాలి మనం, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, డిస్పైట్ ఆఫ్ అని రాకూడదు, ఓన్లీ డిస్పైట్ అని మాత్రమే రావాలి. ఇన్స్పైట్ ఆఫ్ అని రావచ్చు, ఓకేనా. ఇవే కాకుండా నేను మోర్ ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను, ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మీకు గ్రామర్ రూల్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి, ఓకేనా. థ్యాంక్ యూ.